వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, అక్క, ఎక్స్లో, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. దానికంటే ముందు లాస్ట్ వీక్ అయితే మన టీంలో నాతో పాటు గ్యాడ్గెట్స్ని, ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడానికి, ఎడిటింగ్లో హెల్ప్ చేయడానికి అండ్ కంటెంట్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేయడానికి మీలో ఎవరికైనా ఈ స్కిల్స్లో ఏది ఒకటి ఉన్నా నాకైతే డిఎం చేయండి, మెయిల్ చేయండి అన్నాను. బట్ చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అయితే నాకు సరిగా హెల్ప్ అవ్వలేదు. అందుకే మీకు డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో ఫామ్స్ అయితే ఇస్తాను. మీకు ఏ స్కిల్ ఉంటే ఆ ఫామ్ని అయితే ఫిల్ చేయండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఆ ఫామ్లో ఉంటాయి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి క్లియర్ చేసుకుంటాను. మర్చిపోకుండా వీటిలో ఏ స్కిల్ ఉన్నా కానీ ఫస్ట్ కామెంట్లో లేదా డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని అయితే ఫిల్ చేయండి మీ స్కిల్ని బట్టి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ హరీష్ అడుగుతున్నారు, ఐఫోన్ SE3 మొబైల్కి సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఏ ఇయర్ వరకు వస్తాయన్న. సో అరౌండ్ 2022లో వచ్చింది కాబట్టి 27, 28 వరకు మేజర్ iOS అప్డేట్స్, ఆ తర్వాత 29 to 30 వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఆ మొబైల్కి వస్తాయి. అండ్ నెక్స్ట్ ధనుష్ అగర్వాల్ యూఏ ర్యాంకింగ్స్ మీద ఒక వీడియో చేయండి అన్న. డెఫినెట్గా బ్రో, నేను కూడా ప్లానింగ్లో ఉన్నాను. అండ్ హేమరాజు డొంక నథింగ్ ఫోన్ 3 ఎక్స్పెక్టెడ్ ప్రైస్. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ అన్ని ఆఫర్లు కలుపుకొని అరౌండ్ 60,000కి కాస్త అటు ఇటుగా ఉంటుందని అయితే నా ఎక్స్పెక్టేషన్. చూద్దాం. అండ్ శ్రీవాత్సవ్ మీడియా అన్న మొబైల్ షాప్ బిజినెస్ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్. నాకు సరైన అవగాహన లేదు, సో చేయలేను. సో నాకు కూడా అసలు ఇది ఎలా వర్క్ అవుతుందని ఒక ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ ఉంది, బట్ నాకైతే అవగాహన లేదు వీడియో చేయడానికి. అండ్ అజయ్ 3 టోనీ 37 అన్న వివో X200 బిగ్ బిలియన్ డేస్లో ఎంతకి రావచ్చు? వివో X సిరీస్ అండ్ శాంసంగ్ అల్ట్రా ఫోన్ సిరీస్ ఎప్పుడు కానీ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఆఫ్లైన్లో దివాళీ టైంలో చాలా మంచి ఆఫర్స్లో వస్తాయి. సో ఫ్రీక్వెంట్గా ఒకవేళ మీరు వివో X సిరీస్ కొనే ప్లానింగ్లో ఉంటే ఆఫ్లైన్లో మెయిన్గా ఫెస్టివల్స్ టైంలో ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి. బజాజ్ అండ్ అంతేకాకుండా ఇంకా ఉంటాయి కదా సోనో విజన్ అండ్ చాలా ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా మన టౌన్స్లో, సిటీస్లో, వాటిలో అయితే కనుక్కోండి. అండ్ నెక్స్ట్ లిటిల్ హై క్రియేషన్స్ అన్న, నేను ప్రజెంట్ OnePlus Nord 2T మొబైల్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. కెమెరా క్వాలిటీ అస్సలు నచ్చలేదు, ఇంక్లూడింగ్ పోర్ట్రేట్ వీడియో బాగుండాలి. S24 FE తీసుకుంటే బాగుంటుందా ఎడిటింగ్ కోసం కూడా? సో OnePlus Nord ఫోన్స్లో ఈ మధ్య కాలంలో కెమెరాస్ అయితే బాగుండట్లేదు. సరే ఆ విషయం పక్కన పెడితే S24 FE తీసుకుంటే బాగుంటుందా అన్నారు. వీడియో క్వాలిటీ, సో ఫ్రాంక్లీ చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది దాంట్లో వీడియో క్వాలిటీ. ఎక్సలెంట్ కెమెరా ఫోన్. నాకు పర్సనల్గా ఒక శాంసంగ్ అల్ట్రా ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నాకు అనిపించింది. నేను 35,000 ఆఫర్స్లో కొన్నాను. అండ్ ఎడిటింగ్ కోసం అయితే మాత్రం అది మీకు కొంచెం ఇబ్బంది కలగచ్చు. సో ఎడిటింగ్కి పర్ఫెక్ట్ కాదు, కానీ వీడియో క్వాలిటీ కోసం, కెమెరా క్వాలిటీ కోసం, ఫొటోస్ కోసం మాత్రం S24 FE బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్లో. అండ్ నెక్స్ట్ వేద ప్రకాష్ అడుగుతున్నారు, బ్రో శాంసంగ్ S25 FE వచ్చే అవకాశం ఉందా? సో ఎస్, వచ్చే అవకాశం అయితే ఉంది. వెరీ సూన్ FE అయితే లాంచ్ చేస్తారు S25. అండ్ నెక్స్ట్ మిస్టర్ మజ్ను అడుగుతున్నారు, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఆఫ్ శాంసంగ్ F16 5G, M36 5G అండ్ CMF Phone 2 Pro S24 FE ఇన్ బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. సో F16 అంటే ఆల్రెడీ 11,500, 11,000 ఆ రేంజ్లో ఉంది. సో 10,000లో రావచ్చు. M36 ఇంకా లాంచ్ అవ్వనే లేదు, బట్ ఏదేమైనా బిలో 18,000లో వస్తుంది ఆ టైం వరకు. CMF Phone 2 Pro సో ప్రజెంట్ 17,000-18,000లో వస్తుంది. ఇంకో 2,000 తగ్గొచ్చు బిగ్ బిలియన్ డేస్ టైం వరకు. S24 FE నియర్లీ 30,000 వస్తుంది. అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇంకా శాంసంగ్ యాపిల్ వాచెస్ గురించి, సో BBDGF సేల్ గురించి అడిగారు. నేను ఆ టైంలో వీడియో చేస్తాను, దాంట్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను. మ్యాక్బుక్ ఎయిర్ M4, గెలాక్సీ బుక్ 4 Core 7 150U ఏది ప్రయారిటీ అన్నారు. మీ రిక్వైర్మెంట్స్ చెప్తే నేను ఆ రెండిట్లో సో ఒకటి చూజ్ చేసుకునేవాడిని, సజెస్ట్ చేసేవాడిని. నా ప్రిఫరెన్స్ అయితే మ్యాక్బుక్ ఎయిర్ M4. వెరీ సూన్ మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా వస్తుంది. అండ్ iPhone 16 వర్సెస్ S24 FE విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఫర్ ద సేల్ ప్రైసెస్? iPhone 16 50,000లో వస్తుంది, S24 FE 30,000లో వస్తుంది బిగ్ బిలియన్ డేస్ టైం వరకు. సో డిపెండ్స్, మీకు యాపిల్లోనే కావాలనుకుంటే 16 బెటర్, అదర్వైజ్ ఆండ్రాయిడ్లో 30,000లో S24 FE చాలా మంచి ఆప్షన్. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఉన్న కాన్స్ను కూడా ఆ రివ్యూలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ అడుగుతున్నారు, వివో X200 Pro 16 512GB 68,000కి తీసుకోవచ్చా బ్రో? ఎస్, ఆఫ్లైన్లో ఆల్మోస్ట్ దానికి దగ్గర ప్రైస్ రేంజ్లో అయితే దొరుకుతుంది. ఒకవేళ మీకు మీ దగ్గరలో ఏదైనా షాప్లో ఈ ప్రైస్ రేంజ్లో వస్తే కొనొచ్చు. నేను కొత్త దాని గురించి చెప్తున్నాను. అండ్ అమర్ సిపి అన్న, యువర్ OnePlus 13 రివ్యూ కోసం వెయిటింగ్ అన్న, లాట్స్ ఆఫ్ లవ్ సూన్ బ్రో. నేనైతే ఇన్వెస్ట్ చేయాలి కదా, సో మనకి బ్రాండ్స్ పంపవు కాబట్టి
డెఫినెట్గా కొంటాను, కొని రివ్యూ చేస్తాను. ఆఫర్స్ లోపు, బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ లోపు అయితే చేస్తాను, ఇమ్మీడియట్గా అయితే చేయలేను. ఇప్పటికే ఆల్రెడీ చాలా ప్రోడక్ట్స్ కొన్నాను రివ్యూ కోసం, చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. ఇంకా మళ్ళీ కిందకి లాగితే మళ్ళీ ఒకరు పైకి లేపాలి అని అయితే అడగలేను నేను. సో అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను ఛానల్పై. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గణా భీమ్స్ అడుగుతున్నారు, మోటరోలా ఎడ్జ్ 16 నియో ఈ మంత్లో సేల్కి తీసుకురావచ్చా అన్న. లేదు, ఈ మంత్లో అయితే రాదు, ఇంకొంచెం టైం పడుతుంది. ఎగ్జాక్ట్ డేట్ పై అయితే ప్రజెంట్ ఎలాంటి క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ బ్రూస్లీ అడుగుతున్నారు, బ్రో యూట్యూబ్లో వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మంచి మైక్ ఉంటే చెప్పరా, లైక్ మీరు యూజ్ చేసే మైక్ అలాంటిది మంచి చెప్పరా. ప్రైస్ 5,000 to 10,000 నా బడ్జెట్. మీరు ప్రైస్ 5,000 to 10,000 అన్నారు కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో మీకు హాలీలాండ్ లార్క్ M2 మంచి ఆప్షన్. ఇదైతే DJI ఇది 25-30 వేలు ఉంటుంది. బట్ నేను చాలా షార్ట్స్కి, రీల్స్కి హాలీలాండ్ లార్క్ M2 వాడతాను. అది చాలా బాగుంది. 10,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఇంకొంచెం తక్కువే వస్తుంది అప్పుడప్పుడు, అది కన్సిడర్ చేయండి. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు, సో మన ఛానల్ 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. చాలామంది మన ఛానల్ చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా కానీ, నేను 8 yearsలో ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు, బట్ ఈ మధ్య స్ట్రెస్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా త్వరగా మనం 2 lakh సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుతాం. అండ్ నెక్స్ట్ వెంకటేష్ గౌడ్ అడుగుతున్నారు, హలో అన్న, హౌ ఆర్ యూ, అండర్ 25,000లో బెస్ట్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లేలో విచ్ ఈజ్ బెస్ట్ ఫోన్. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, అండర్ 30,000 బెస్ట్ మొబైల్స్ వీడియో. ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను కెమెరా కోసం ఏది బెస్ట్ ఉంటుంది, గేమింగ్ కోసం ఏది బెస్ట్, ఆల్రౌండర్గా ఏది బెస్ట్ అని. ఆ వీడియో చూడు, నీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ తేజ, iQOO Neo 10 or T4 Ultra, మై ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్ రౌండ్, ప్లీజ్ పిక్ మై కమెంట్ అన్న. సో కెమెరాస్ కూడా కొంచెం బెటర్గా ఉండాలనుకుంటే T4 Ultraకి వెళ్ళు, అదర్వైజ్ ఓన్లీ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే Neo 10. ఆల్రౌండర్ అంటే మాత్రం T4 Ultra అనే బెస్ట్ ఆప్షన్ అవుతుంది, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది iQOO Neo 10 కంటే. అండ్ అనిల్ కుమార్ అడుగుతున్నారు, బ్రో సజెస్ట్ బెస్ట్ కెమెరా మొబైల్ విత్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అప్ టు 32,000. దీనికి కూడా ఒక వీడియో చేశాను, ఏమనుకోకుండా ఆ వీడియో చూడు, క్లియర్గా ఉంటుంది. బట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇక్కడే ఆన్సర్ చేయమంటే మాత్రం Xiaomi 14CV స్నాప్డ్రాగన్ 8s Gen 3తో సో నియర్లీ 30,000లో వస్తుంది, అది బెస్ట్ ఆప్షన్. అండ్ ప్రసాద్ లక్కీ, హాయ్ బ్రో, బయట కొన్ని షాప్స్లో ఐఫోన్, సామ్సంగ్ అల్ట్రా ఫోన్స్ న్యూ అండ్ ఓపెన్ బాక్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్నా తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు, హౌ వాళ్ళ దగ్గర మొబైల్స్ తీసుకోవచ్చా? లేదు, నేనైతే వాళ్ళు ఎవరు ఏంటి అని తెలియకుండా అయితే కొనొచ్చు అని సజెస్ట్ చేయను. అవి ఇంపోర్టెడ్ అవి ఉంటుంది, అన్లాక్ అయ్యి ఉంటాయి, కొన్ని క్లోన్స్ అయ్యి ఉంటాయి. సో ఇంకా చాలా ఇష్యూస్ ఉండొచ్చు, అవేంటో తెలియకుండా నేనైతే సజెస్ట్ చేయలేను. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో మంచి ఆఫ్లైన్లో జెన్యూన్ షాప్లో లేదా ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి జెన్యూన్ సైట్స్లో అయితే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ ధనవత్ శ్రీకాంత్, ప్లీజ్ సజెస్ట్ బెస్ట్ కెమెరా అండ్ బ్యాటరీ మొబైల్ అండర్ 20K అన్న. సో ఆల్రెడీ నేను రీసెంట్గా అండర్ 20,000 ఏ మొబైల్ కొనాలి, అండర్ 30,000 ఏ మొబైల్ కొనాలి, అండర్ 40,000 ఏ మొబైల్ కొనాలని ఇలాంటి క్వశ్చన్స్ కోసమే వీడియో చేశాను. ప్లీజ్ ఆ వీడియో రిఫర్ చేయండి, మీ బడ్జెట్ని బట్టి మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ గోవర్ధన్ అవుట్డోర్స్ అన్న, స్మార్ట్ ఫోన్ రివ్యూస్ ఛానల్స్ అండ్ ఆటోమొబైల్ రివ్యూస్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంత ఎర్నింగ్ చేయగలుగుతారు యూట్యూబ్లో? సో అలా చెప్పలేం బ్రో. సో ఛానల్ ఉంటే ఎర్న్ చేయలేము. సో ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉండాలి, మంచి యాక్టివ్ వ్యూస్ ఉండాలి. సో ఆ నెంబర్ ఆఫ్ వ్యూస్ను బట్టే మనమైతే జడ్జ్ చేయొచ్చు. జడ్జ్ అంటే అది కూడా మనం యాక్యురేట్గా జడ్జ్ చేయలేం, వాళ్ళే చెప్పాలి. సో మీరు ఏ ఛానల్ గురించి అడుగుతున్నారో తెలియదు, బట్ వేరే వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత ఉంటాయో మనం అంచనా వేయడం అయితే కష్టమే, వాళ్ళ వ్యూస్ రేషియో అలాంటి ఐడియా లేకుండా. అండ్ భరద్వాజ్ భారతి అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రో, వివో V40 Pro వర్సెస్ iQOO 12 వర్సెస్ OnePlus 12, విచ్ వన్ టు బై ఫర్ మెయిన్లీ కెమెరా? సో V40 Pro, iQOO 12 రెండు కూడా మంచి ఆప్షన్సే, ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ శ్రీకాంత్ కుమార్ అన్న, ప్లీజ్ రిప్లై మై మెసేజ్, ఐ వాంట్ టు బై Vivo X200, బిగ్ బిలియన్ డేస్లో ఎంతకు రావచ్చు, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అన్న, హంబుల్ రిక్వెస్ట్. ఆల్రెడీ ఇనీషియల్గా ఫస్టే ఒక క్వశ్చన్ వచ్చింది, సేమ్ క్వశ్చనే ఆన్సర్ చేశాను, ఒకసారి ఆ క్వశ్చన్కి ఆన్సర్ రిఫర్ చేయండి. నెక్స్ట్ రాజేష్ అడుగుతున్నారు, 40,000లో బెస్ట్ కెమెరా మొబైల్ చెప్పన్నా, మై చాయిస్ ఈజ్ Vivo X100, బట్ టెల్ మీ యువర్ సజెషన్. సో బెస్ట్ కెమెరా మొబైల్ అంటే ప్రజెంట్ మీకు ఒకవేళ 40,000లో Vivo X100 వస్తే మంచిదే, లేదా ప్రజెంట్ ఉన్న వాటిలో కెమెరానే హైయెస్ట్ ప్రయారిటీ అయితే శాంసంగ్ గెలాక్సీ S24 FE, అప్పుడప్పుడు 35,000కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో, అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనంత్ అడుగుతున్నారు, హాయ్ అన్న, పోకో F7 అండర్ 30,000 ప్రైస్ రేంజ్ వస్తే బెస్ట్ ఆల్రౌండర్ అవుతుందా? ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్.
కెమెరాస్ కనుక మంచిగా ఉంటే, కొంచెం డీసెంట్గా ఉంటే ఆల్రౌండర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మన ఛానల్లో రివ్యూ వస్తుంది, వచ్చిన తర్వాత మొబైల్, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ అడుగుతున్నారు, అన్న నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ డిఫరెంట్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆథరైజ్ సెల్లర్సే కదా, వాళ్ళు సెల్ చేసే ప్రొడక్ట్స్ జెన్యూనా, హ్యూజ్ డిస్కౌంట్ అని ఎంఆర్పి కన్నా తక్కువకి వస్తుంది, చాలా టెక్ న్యూస్లో వింటున్నా, ఇది ఎంతవరకు నమ్మవచ్చు? సెల్లర్స్లో కూడా ఫేక్ సెల్లర్స్ ఉంటారు. సో సెల్లర్ రేటింగ్ కూడా మీరు కొనేటప్పుడు అయితే చెక్ చేసుకోండి. 3.94 ఇంకా పైన ఉంటే ఓకే, మరీ సెల్లర్ రేటింగ్ బిలో 3 ఉండి అండ్ అసలు న్యూ సెల్లర్ అని ఉంటే మాత్రం ఆ సెల్లర్ జోలికి వెళ్ళకపోవడమే బెటర్. అండ్ అప్పుడప్పుడు ఎంఆర్పి ఎర్రర్ ఇలాంటివి లూట్స్ డీల్స్ వస్తుంటాయి కదా, అవి సో యాక్చువల్ జెన్యూన్ సెల్లర్స్ నుంచి కూడా చాలాసార్లు వస్తాయి. నేను చాలా పర్సనల్గా టన్స్ ఆఫ్ రీసెంట్ ఒక ఫిలిప్స్ 4K మానిటర్ కూడా నేను కొన్నాను, 20,000 పైన ఉంటుంది అండ్ అది నాకు 5,000కే వచ్చింది. అండ్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, చెప్తే పెద్ద లిస్ట్, అవన్నీ నేను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అంతా కూడా కొన్నిసార్లు అయితే వస్తాయి అండ్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఎంఆర్పి ఎర్రర్ లేదా ఏదో బై మిస్టేక్ ప్రైస్ ఎర్రర్ వల్ల సో ప్రైసింగ్ తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు తర్వాత రియలైజ్ అయ్యి ఆర్డర్ అయిన వెంటనే క్యాన్సిల్ చేస్తారు. కొన్నిసార్లు ఫాస్ట్గా డెలివరీ అయితే వాళ్ళు ఏమి చేయలేరు, డెలివరీ అయితే మాత్రం. సో అలా కొందరికి డెలివరీ అవుతాయి లూట్ డీల్స్, కొందరికి కావు. బట్ ఫేక్ సెల్లర్స్ అండ్ కొంతమంది ఫ్రాడ్ సెల్లర్స్ కూడా ఉంటారు, అవి చూసుకోండి ఒకవేళ మీరు పెట్టే అమౌంట్ చాలా ఎక్కువ అయినప్పుడు. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో వీలైనన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం చేశాను. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో ముగించే ముందు నా రిక్వెస్ట్, మన ఛానల్ చూసే వాళ్ళలో 90% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. మీరు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీరు నాకు చేసే సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.